minute. సో నా స్క్రీన్ కనిపిస్తుంది కదండి. రైట్. రైట్ అండి. సో వెల్కమ్ అండి, అందరికీ కూడా వెల్కమ్. ఈ రోజున మనం తీసుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. జనరల్గా లీడర్షిప్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవ్రీ డే ఆల్మోస్ట్ మనం చూస్తూ ఉంటాము. ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం లీడర్షిప్ ట్రైనింగ్ అనేది వింటూ ఉంటాం, అవునా? సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్. మనకి ఇండస్ట్రీలో నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఇండస్ట్రీలో మనం చేస్తున్న ఈ బిజినెస్లో మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతైతే ముఖ్యమో దాంతో పాటు దానికంటే మించి ముఖ్యమైనది ఏంటి అని అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. బికాజ్ ఈ రోజున చూడండి, మనం ప్రతి ఒక్కరు అంటుంటాం, ఒక 10th క్లాస్ చదివిన వాళ్ళు ఈరోజు ₹1,00,000 తీసుకుంటున్నారు. ఒక ఫిఫ్త్ క్లాస్ చదివినప్పుడు బీబీ మేడం ఉన్నారు, ఫిఫ్త్ క్లాస్ చదివారు అని చెప్తాం. మనం ఈరోజు మేడం తీసుకున్న ఇన్కమ్ దగ్గర దగ్గర 4 lakhs తీసుకుంటూ ఉన్నారు, అవునా? సో ఈ రోజున మేడం ఇన్కమ్ తీసుకోవడంతో పాటు ఆవిడ నేర్చుకుంటున్నారు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. సో అలా నేర్చుకుంటూ ఆవిడ మౌల్డ్ చేసుకోవడం ద్వారా ఆవిడకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇన్బిల్ట్ వచ్చేసినాయి, అంతే కదా? సో మనం ఎప్పుడైతే నేర్చుకుంటూ మనం నేర్చుకున్న దాన్ని అమలు పరుస్తూ ఉంటే కనుక మనకి తెలియకుండానే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనకి డెవలప్ అవుతాయి. సో ఈరోజు దానికి భాగంగా నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ బిజినెస్లో మనకి లీడర్షిప్ ఎంతైతే ఇంపార్టెంటో, లీడర్షిప్ క్వాలిటీస్ ఎంతైతే ఇంపార్టెంటో, కమ్యూనికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు నేను తీసుకుంది ఏంటంటే 8 things యూ కెన్ డూ టు ఇంప్రూవ్ యూర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం నలుగురిలో మాట్లాడాలి, ఒక ప్రొఫెషనల్గా మాట్లాడాలి, ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్గా మారాలి అని అంటే మనం కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ అంటే మనం అనుకోవచ్చండి మాట్లాడేది అని కాదండి. మనకి చాలా ఉంటాయి తెలియనివి, అవన్నీ కూడా అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా కనిపించాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటాయి. మనం ఒక నోటి ద్వారానే కమ్యూనికేట్ చేయమండి, మన చూపుతో కానీ మన డ్రెస్తో కానీ కూడా మనం ఎదుర్కొంటూ ఉండే జనాల్ని మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లో భాగం. అంటే మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో మనం మాట్లాడకుండానే మనల్ని చూడగానే అది అర్థమయ్యేలాగా చేసేదాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్. సింపుల్. ఈ రోజున చూడండి, మనం ఎక్కడైనా బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నాం అనుకుందాం. నార్మల్ డ్రెస్తో వెళ్తే మనకి ఎలా ఉంటుంది వెల్కమ్, యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటుంది మనకు వెల్కమ్, ఒక్కసారి ఆలోచించండి. అండ్ అంతేకాదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మనం నార్మల్గా డ్రెస్ వేసుకొని ఈరోజు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అదే యూనిఫామ్ వేసుకొని ఈరోజు నా డెమో కిట్తో పాటు యూనిఫామ్ వేసుకొని మనం బిజినెస్ ప్లాన్ చెప్పామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది కదా? సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావాలి అని అంటే మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఈ రోజున 8 things మనము కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం, ఓకేనా? సో జనరల్గా చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తోంది లీడర్స్ అబిలిటీ టు కమ్యూనికేట్ క్లియర్లీ. మనం ఏదైనా టీంతో కానీ ఎదుర్కొన్న వాళ్ళతో కానీ ఎవరికైనా సరే ఏదైనా కావాలి అని అంటే, మనం ఏదైనా చెప్పాలి అంటే కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ కదండి. సో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది కమ్యూనికేషన్ స్కిల్స్. ఎలా క్లియర్గా చెప్పాలి, ఎదురుకుండా వాళ్ళకి ఎంత అర్థమయ్యేలాగా చెప్పాలి అనేదే కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈరోజు అది ఎలా ఏంటి అనేది 8 రకాలుగా మనం చూసుకుందాం. మన కమ్యూనికేషన్ ఎంత క్లియర్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నా చాలా క్లియర్గా ఉండాలి. బీ క్లియర్ అండ్ కన్సైజ్. మాట్లాడేది ఏదైతే ఉందో దాన్ని చాలా క్లియర్గా, పర్ఫెక్ట్గా మనం పాయింట్కి పాయింట్ చెప్పాలి. జనరల్గా చూడండి, ఈ రోజున నేను బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చాను. సో ఈరోజు నా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉందండి. సో ఇది నేను మీకు చెప్పాలని వచ్చాను. సో మీరు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే, లేకపోతే ఒక అరగంట టైం ఇస్తే ఇది ఏంటి అనేది నేను మీకు పరిచయం చేస్తాను. ఇది క్లారిటీ. నేను మీకు క్లియర్గా చెప్పానా లేదా? దీన్ని క్లియర్గా చెప్పడం అంటారు. వాళ్ళు ఓకే అన్న తర్వాత మ్యాటర్ టాపిక్ ఏంటి, బిజినెస్ ప్లాన్ ఏంటి,
మనం జనరల్గా చెప్తాం కదా, మొత్తం ప్లాన్ చెప్పకుండా సింపుల్ వర్డ్స్లో చెప్పండి, మీకు ఒక పావు గంట 20 నిమిషాలు టైం అయితే ఇవ్వగలుగుతాను నేను అంటారు. అలా ఉన్నప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది క్లియర్గా చెప్పాం. ఆ చెప్పే మ్యాటర్ ఏదైతే ఉందో, ఇదండి ఒక అద్భుతమైన అవకాశం, ఇది మన షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. ఒక కస్టమర్గా మనం ఇన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు, డబ్బు సంపాదించాలంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ తీసుకోవచ్చు అనేది మనం చాలా ప్రిసైజ్గా చెప్పాలన్నమాట. అంటే మనం ఏదైతే కన్వే చేస్తున్నామో అది చాలా క్లియర్గా ఉండాలి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మనం చెప్పాలి అనుకున్నది ఎదుర్కొన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ప్రిపేర్ ఎహెడ్ ఆఫ్ టైం. టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎవరితో అయినా కలవాలి అన్నప్పుడు వాళ్ళ అపాయింట్మెంట్ మనం తీసుకుంటాం, అవునా? ఫోన్లో తీసుకోవడమో లేకపోతే ఏదో ఒక రకంగా మాట ద్వారానో తీసుకోవడం చేస్తాం. ఒక అరగంట టైం ఇవ్వండి అని అంటాం. మనం అరగంట అంటే అరగంట లోపలే అది కంప్లీట్ చేసేయాలి. అంతేకాని మనం ఇచ్చిన టైం కంటే ఎక్కువ తీసుకోవడం ద్వారా ఎవరైతే వింటున్నారో, లిజనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు, ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించరు తొందరగా. వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించారు, మీరు మాట్లాడుతున్నంతసేపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు బాగుంటుంది, బట్ అది దాటిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది, బోర్ కొట్టేస్తుంది. సో జనరల్గా చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఈ బిజినెస్ని ఒకసారి చూసుకోవాలి అని అంటే మనం పిల్లల్ని స్కూల్లో ఎలా అయితే చూసుకుంటామో అలాగే టీచర్ ఒక 40 మినిట్స్ ఒక పీరియడ్ ఉంటుంది, ఒక పీరియడ్ పర్టికులర్గా ఒక పీరియడ్ వచ్చి 40 మినిట్స్ ఉంటుంది. ఆ 40 మినిట్స్ టీచర్ మొత్తం లెసన్ చెప్తారా? చెప్పరు. టీచర్ చెప్పేది ఒక 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ వస్తారు, రాగానే ఒక 5-10 మినిట్స్ సర్దుకోవడం, పిల్లలు గొడవ చేయడం, వాళ్ళందరినీ సెట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు బుక్స్ తీయండి, నోట్ బుక్స్ తీయండి, రాయండి, ఏం బుక్ తీయాలి, ఏ పేజ్ తీయాలి, టెక్స్ట్ బుక్లో ఇది అని ఒక 5 నిమిషాలు. సో ఇలా ఒక 5-10 నిమిషాలు చేసి ఆవిడ చెప్పాలి అనుకున్నది వాళ్ళని కరెక్ట్గా ఫోకస్ చేసి ఒక 15-20 మినిట్స్ చెప్తారు. సో దీనివల్ల వాళ్ళకి బోరు కొట్టదు. ఆ ఒక పీరియడ్ ఏదైతే ఉందో ఇచ్చిన టైంలో వాళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క కన్క్లూజన్ అనేది చేసేదానికి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతేనండి. మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎలా, ఎంత టైంలో చెప్పాలి, ఇనీషియల్గా రాదండి. ప్రతి ఒక్కళ్ళకి అంతేనండి. ఇది ఏదైతే మనం చేస్తున్నామో అది రాత్రికి రాత్రికి రాదు. మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ద్వారా మనకి ఇది ఈజీ అవుతుంది. ఏదైతే చెప్పాలనుకున్నారో ప్రాక్టీస్ చేయండి. మన బిజినెస్ ప్లాన్ 20 మినిట్స్లో ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయాలి. మనకు చూడండి, టోటల్గా ఒక 30-35 మినిట్స్లో కంప్లీట్ చేయాలంటారు. 10-15 మినిట్స్ ప్లాన్ చెప్పాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ప్రోడక్ట్ గురించి చెప్పాలి, చెక్స్ చూపించాలి, టెస్టిమోనియల్స్ చూపించాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 30 మినిట్స్లో మనం క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం బిజీ ఉన్నట్టు ఎదురుకుండా వాళ్ళకి చూపించాలి, అంతే కదా? సో ఏదైతే మనం ఉందో దీన్ని మనం ప్రిపేర్ అయితే తప్ప ఇది మనం ముందుకి తీసుకుని వెళ్ళలేం. మనం డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో ఆన్ బోర్డ్లో వెళ్ళి చెప్పాలన్నా కూడా ఇది అవ్వదు. సో ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి టైమింగ్ అనేది. నెక్స్ట్, బీ మైండ్ఫుల్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. అంటే మనము అనవసరమైనవి మాట్లాడకుండా అక్కడ మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. చాలా మంది చూడండి, జనరల్ గా ఫ్రెండ్స్ ఎవరైనా, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అనుకుందాం. జనరల్ గా నేను వెళ్ళింది ఎందుకండి, బిజినెస్ గురించి చెప్పడానికి, లేకపోతే ఏదో ఒక అవకాశం గురించి చెప్పడానికి నేను వెళ్ళాను. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మాకున్న ఫ్రెండ్షిప్ ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది, చిన్నప్పుడు అలా ఉంది అంటే ఆ మెమరీస్ అన్ని గుర్తు చేస్తుంది. సో ఇప్పుడు నేను వెళ్ళిన రీజన్ వేరే కదా, నేను వెళ్ళి ఆ టాపిక్ మాట్లాడితే మెయిన్ టాపిక్ చెప్పే టైంకి ఆ పర్సన్కి బోర్ కొట్టేస్తుంది. ఆ తర్వాత విందాంలే, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా, ఫ్రెండ్సే కదా, తర్వాత విందాంలే అని చెప్పి దాన్ని దాటేస్తారు. సో ఏదైతే మనకి అనవసరం అందో అది మాట్లాడకుండా ఉండడం బెటర్. ఆ కమ్యూనికేషన్ ఏదైతే మనకు అక్కర్లేదో అది తర్వాత మాట్లాడదాం. ఒకవేళ వాళ్ళు అలా చెప్పినా కూడా సూపర్, నిజంగా ఈ మెమరీస్ అన్ని మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం, బట్ ఈరోజు నేను వచ్చిన పర్పస్ ఒకసారి చెప్తాను నీకు, అది విను, తర్వాత మనం హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చెప్పేది ఏదైతే ఉందో నీ కాన్సన్ట్రేషన్ మాట్లాడితే పెట్టి విన్నట్లయితే కనుక 100% నేను ఏదైతే చెప్పాలి అనుకున్నానో నీకు అర్థమవుతుంది అని చెప్పాలి. సో అనవసరమైన వర్డ్స్, అనవసరమైన డిస్కషన్స్కి మనం వెళ్లకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే కనుక మన కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్, వాచ్ యువర్ టోన్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఇది బిజినెస్లో లీడర్స్, మనకి ఇదేదైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఉందో ఈ ఇండస్ట్రీలో మనకి చాలా వాల్యూ అయినది ఏంటి అని అంటే, ఒకటి మన వాయిస్, రెండోది మన మన స్మైల్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
మన వాయిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. రెండోది, మనం ఏది మాట్లాడుతున్నా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజున నేను చూడండి బిజినెస్ గురించి కానీ, లేకపోతే నేను ఎవరైనా వచ్చి నీ పేరేంటి, మీ పేరేంటి అని అడుగుతానా, లేకపోతే నీ పేరేంటి అని అడుగుతానా, ఆ వాయిస్ తెలిసిపోతుంది. జనరల్గా ఎవరైనా వచ్చారనుకోండి, పిల్లలతోనే మనం నాన్న నీ పేరేంటి నాన్న అని అడిగితే వాడు చెప్తారా? ఏయ్ నీ పేరేంటి అని అడిగితే చెప్తారా? సో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో, ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో, ఫస్ట్ మన టోన్ మనం చెక్ చేసుకోవాలి. సో కూల్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. మనం మాట్లాడేది ఏదైతే ఉందో అది చాలా ఆలోచించి, మన టోన్, మన పిచ్ ఏదైతే ఉందో అది బేస్ పిచ్లో ఉండాలండి, టాప్లో ఉండకూడదు. ఓకే. సో వాళ్ళని ఒక ప్లీజింగ్ మేనర్‌తో మనం వాళ్ళకి చెప్పాలి. సో ఇది చెప్పినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అనంటే, మన వాయిస్, మన స్మైల్. స్మైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి చాలా సమస్యలుంటాయి. బట్ ఆ సమస్యలన్నీ తీసుకొచ్చి మనం మాట్లాడే మాటలోనూ మన మొహంలో చూపించామనుకోండి, మీరెప్పుడు ఇలా మూడిష్‌గా ఉంటారండి తర్వాత మాట్లాడదాం అంటారు. సో అదెప్పుడు చూపించకూడదు. నెక్స్ట్ చూడండి, ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో మనం చెప్పేసి వెళ్ళిపోవడం కాదండి. ఎదురుకుండా వాళ్ళు ఈ వినికిడి అనేదేదైతే ఉంటుందో, అది వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది ఫస్ట్ మనం వినాలి. ఇది నిజంగా ఈ మధ్య నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని చోట నేను ఆవేశంగా మాట్లాడేస్తూ ఉంటాను. లిజనింగ్ స్కిల్స్ నాకు చాలామంది అంటుంటారు, లిజనింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి నీకు అని. బట్ స్టిల్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది మాత్రం నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. నేను అంటే నాన్ స్టాప్‌గా మాట్లాడుతూ ఉంటాను గానీ, కొంచెం వినడం అనేది చివర్లో వింటా. ఆ తర్వాత నేను వాళ్ళేం చెప్తున్నారో ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ యెస్, ఒక 1, 2 మంత్స్ నుంచి దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇది డెవలప్ చేసుకుంటా. సో ప్రాక్టీస్ యాక్టివ్ లిజనింగ్. అవతల పర్సన్ మనకి ఏం చెప్తున్నారో అది మనం వినే యొక్క శక్తిని మనం పెంచుకోవాలి. అంటే లిజనింగ్ స్కిల్స్ అనేది మనం పెంచుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ యొక్క క్వెరీ ఏంటి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనము చాలా క్లియర్‌గా కాన్సంట్రేషన్ పెట్టుకొని వినాలి. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే మనం మాట్లాడేటప్పుడు తొందరగా మనం ఎమోషనల్ అయిపోకూడదు. ఇట్ మే బి ఫ్రెండ్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవ్వరైనా సరే మనము మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. అట్లా అని ఓవర్గా ఎగ్జైట్ అయిపోకూడదు, అలా అని బాధపడకూడదు, అలా అని చాలా రోజుల తర్వాత కలిసారు కదా అని చెప్పి మనకున్న కష్టాలు వాళ్ళకి చెప్పకూడదు. బిజినెస్ మాట్లాడేటప్పుడు బిజినెస్సే మాట్లాడాలి. ఈ బిజినెస్‌లో మనకొచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవే మాట్లాడాలి. ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో దాని గురించే మాట్లాడాలి. అంతేగాని మన ఎమోషన్స్ అన్నీ మనం మాట్లాడే ఒక డిస్కషన్స్‌లో పెడితే, మనం ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నామో అది క్లియర్‌గా చేయలేము. సో, ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకొనుండాలి. నిజంగానండి నేను చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి బిజినెస్‌లో ఇవన్నీ అండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి. కూల్‌గా, ప్లీజింగ్‌గా మాట్లాడాలి. ఏదైతే మాట్లాడుతున్నామో అర్థమయ్యేలాగా మాట్లాడాలి. అండ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. మనల్ని ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా సరే, మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. మనము తొందరగా వాళ్ళ మీద సీరియస్ అవ్వకూడదు. తొందరగా వాళ్ళ మీద ఎక్కువగా అటు ఇలా కోపము చూపించకూడదు, ఎక్కువగా ప్రేమ చూపించకూడదు. నార్మల్‌గా ఉండాలి. అండ్ మినిమల్‌గా మాట్లాడాలి నలుగురిలో ఉన్నప్పుడు. సో, అప్పుడే మనం చెప్పాలి అనుకున్నది చాలా క్లియర్‌గా ఉంటుంది. అండ్ డెవలప్ ఎ వర్క్ ప్లేస్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఉన్న లొకేషన్‌లో ఇప్పుడు మనం ఉన్నాము. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గర మనం ఎలాంటి ఇది ఉండాలి, బిజినెస్‌ని ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. మనం దేని గురించైతే ఉందో ఆ టాపిక్‌ని ఎక్కువగా మాట్లాడుకునేలాగా చూడాలి. ఎందుకు అంటే మనం ఏదైతే చెప్తున్నామో ఆ టాపిక్ ఎక్కువ మాట్లాడడం ద్వారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్ట్ అవ్వం. ఆ ఎన్వైర్న్‌మెంట్, ఆ కమ్యూనికేషన్‌లో ఎదురుగుండా వాళ్ళు డైవర్ట్ అవ్వరు. మనం ఏది చెప్పాలి అనుకున్నామో వాళ్ళు అదే దానిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము పిల్లలకి ఇప్పుడు జనరల్‌గా పిల్లలకి యాన్యువల్ డేస్ ఇట్లా స్కూల్‌లో ఈవెంట్స్ ఉంటాయి కదా! ఈవెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. అవునా? ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు ఈ డాన్స్‌కి ఇంతమందండి. సో, ఈ 10 మంది మీరొచ్చి ఇక్కడే ఉండండి. ఈ 10 మంది కూడా వాళ్ళు ఉన్నంత సేపు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కానీ వేరే టాపిక్ మాట్లాడరు. ఎందుకు? వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా,
మర్చిపోకుండా స్టెప్స్, అండ్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ఒక ఎన్వైర్న్మెంట్, ఆ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళ చుట్టూన ఉండి వాళ్ళ మైండ్కి వెళ్తుంది. వాళ్ళు చేసే రేపొద్దున 100 మంది ముందు, వాళ్ళు అక్కడ 10 మందే ఉన్నారు, రేపొద్దున స్టేజ్ మీద అంతమంది ముందు వాళ్ళు ప్రజెంట్ చేయాలి అంటే ఈ రోజున వాళ్ళు చేసే ప్రాక్టీసే వాళ్ళని అక్కడ ప్రజెంట్ అయ్యేలాగా చేస్తుంది. అంతే కదండి. సో రేపొద్దున వాళ్ళు అక్కడ చేయాలి అనుకున్నప్పుడు భయపడ్డారు అనుకో, ఇది ఇక్కడ ప్రాక్టీస్ అవ్వలేదు వాళ్ళు. ఇక్కడ ప్రాక్టీస్ కానప్పుడు ఇక్కడ వాళ్ళు 10 మంది కూడా డాన్స్ గురించి కాకుండా వేరే దాని గురించి కానీ, వేరే వేరే ఏదైనా గేమ్స్ గురించి కానీ, వేరే గురించి మాట్లాడినట్లయితే రేపొద్దున అక్కడ ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు. సేమ్ ఇది కూడా, మనం ఎక్కడైతే మన పీపుల్ సరౌండింగ్ ఉన్నారో మనం మాట్లాడే టాపికే ఎక్కువగా తిరిగేలాగా చూడాలి మనం. ఓకే. నెక్స్ట్, క్రియేట్ అ పాజిటివ్ ఆర్గనైజేషనల్ కల్చర్. అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలండి. మనం మాట్లాడేది, మనం వర్క్ ఏదైతే చేస్తున్నామో కంప్లీట్గా పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. పాజిటివ్ టాక్స్, ఇది అవ్వదు అనేది ఉండదు, ఇది అవుతుంది. చాలా మంది చూడండి, మనం ఫస్ట్ ఫస్ట్ లో అందరూ అదే అంటారు, అమ్మో ఇంత చెక్క మనకు వస్తుందా అనే ఒక టాపిక్ తోనే మనం ఎక్కువ మాట్లాడతాం. అలా కాకుండా డైవర్ట్ చేయండి, ఆ వర్డ్ ని డైవర్ట్ చేద్దాం మనం. అంత చెక్క మనకు వస్తుందా అంటే మనకు కూడా ఆ చెక్క వస్తుంది, కష్టపడాలి. మనం ఆ వర్డ్స్ ని మనమే దాన్ని టర్న్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ నో అనేదాన్ని, ఆ నో మనకు అసాధ్యాన్ని కూడా మనం సాధ్యం చేస్తాము అన్నది గనక మనం మాట్లాడుకున్నట్లయితే మన చుట్టూరా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తిరుగుతుందండి. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, మనం ఏదైతే చెప్పాలి అనుకుంటున్నామో అది ఎదురుకుండా వాళ్ళకి పాజిటివే కనిపిస్తుంది. రేపొద్దున వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా అదే పాజిటివ్ ఎన్వైరన్మెంటే వాళ్ళకి కనిపిస్తుంది. సో ఈ 8 ఏవైతే ఉన్నాయో మనం కమ్యూనికేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, ప్రెజెంటేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్. ఇప్పటిదాకా కమ్యూనికేషన్ మనం చూసాం, అంటే ఎలా మాట్లాడాలో చూసామా. ఇప్పుడు మనం ఎలా ఉండాలో కూడా చూస్తున్నాం. ప్రెజెంట్, ప్రెజెంట్ అంటే చూపించడం, ఎలా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ఇదే ప్రెజెంటేషన్ స్కిల్స్, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ జస్ట్ ఇక్కడ అమీర్పేట్ లొకేషన్స్లో, ఈ కుకట్పల్లి హిమాయత్ నగర్ లొకేషన్స్లో దాన్ని ఒక కోర్స్గా తీసుకుంటున్నారండి. దీన్ని ఒక కోర్సుగా తీసుకుంటున్నారు. ఇంత కోర్సు, ఇన్ని మంత్స్ అమౌంట్, ఇన్ని మంత్స్ కోర్సు, ఇంత ఇంత అమౌంట్ అని చెప్పి దీన్ని ఒక కోర్సుగా తీసుకుంటున్నారు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇది మనకి ఫ్రీగా నేర్పిస్తుంది ఇక్కడ. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి, మనం మాట్లాడేటప్పుడు పానిక్ అవ్వకూడదు. ఎదురుకుండా వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమీ తెలియదు, ఇదే దీనిలో ఉండాలి. మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి ఏది తెలీదు, మనం మాట్లాడేదే కరెక్ట్. మనం ఎప్పుడైతే ఈ మైండ్ సెట్లో ఉంటామో మనము నలుగురిలో మాట్లాడడానికి షివర్ అవ్వం. చాలా మంది చూడండి వాళ్ళ వాయిస్ షేక్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీ ఫీల్ అవుతుంటారు. యాంగ్జైటీ అంటే కొంచెం టెన్షన్ వచ్చి స్వెట్ అవుతూ ఉంటుంది, అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. బట్ ఎప్పుడు వస్తాయి ఇవి అని అంటే, మనం చాలా మంది చూడండి కొంచెం తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి, ప్యారలైజ్ అయిపోతూ ఉంటుంది, తిమ్మిర్లు ఎక్కుతూ ఉంటాయి, కొంతమందికి కాళ్ళు షివర్ అవుతూ ఉంటాయి. ఎందుకండి ఇంతెందుకు, మనం ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వచ్చి మీ డ్రీమ్ చెప్పండి అని స్టేజ్ మీద వాళ్ళకి టెస్టిమోనియల్ చెప్పమంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. లేదా 8% ఐ మీన్ రికగ్నిషన్ చేసిన తర్వాత వాళ్ళ గురించి ఒక 1 మినిట్ మాట్లాడమంటే మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు? ఫస్ట్ టైం వాళ్ళు అంతమంది పబ్లిక్ని చూస్తున్నారు. యాంగ్జైటీ, అదొక టెన్షన్, అదొక తెలియని భయం అంతా లోపల ఉంటుంది. అది మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది కాకుండా, ఇలా ఉండకుండా ఉండాలి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మాట్లాడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ స్పీకింగ్ పోతుందో నలుగురు మధ్యలో చాలా చాలా ఈజీగా మాట్లాడగలుగుతాం. మేమందరం కూడా ఇదే దీని నుంచి వచ్చామండి. బికాజ్ ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలాగే వచ్చుంటారు, అంతే కదా. సో నలుగురిలో మాట్లాడడానికి ఇబ్బంది పడడం, లోపల లోపల మాట్లాడుకోవడం, అంటే అక్కడికి వచ్చి మాట్లాడాలి అంటే ఒక రకమైన భయము, పబ్లిక్ స్పీకింగ్ అంటే భయము, కొంచెం చెమట పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మాట్లాడతాము, నత్తి రావడం ఇలాంటివి వస్తూ ఉంటుంది, అవునా. ఎందుకు వస్తుంది అని అంటే ఇది మనకి మాట్లాడే ఒక అలవాటు లేకపోవడం వల్ల. అదే మనం మాట్లాడుతుండం చూడండి, పర్వాలేదు చెప్పండి అని చెప్తుంటాం మనం. మనం అది చెప్పిస్తూ 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 ఉండగా ఏమవుతుందంటే ఈ రోజున పెద్ద స్పీకర్స్ అయిపోతారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్,
ల్యాక్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఆడియన్స్ ని చూసుకోవాలి. అంటే ఆడియన్స్ అంటే ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం మనం గెస్ట్ గా పిలవడము, లేకపోతే మనం ఒక మీటింగ్ కి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కసారి గమనించినట్లయితే ఫస్ట్ అందరినీ కూడా ఒక స్టోరీతో మన అప్లయన్స్ అక్కడ కూర్చోబెట్టేస్తారు. స్టోరీ అనేస్తారు. మీకు ఇష్టం ఉన్నా చెప్తాం, ఇష్టం లేకపోయినా చెప్తామని చెప్తారు. ఎందుకు? మన యొక్క అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి. ఒకటి. రెండోది ఏంటో తెలుసా అండి, అక్కడ ఇంకొక సీక్రెట్ ఉంటుంది. ఏంటి అని అంటే, ఏ స్పీకర్ కైనా ఎంత అవగాహన, ఎంత అనుభవం ఉన్నా సరే, ఏ స్పీకర్ అయినా సరే ఇమ్మీడియట్ గా వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలి అంటే ఒక్క సెకండ్ తడబడుతూ ఉంటారు. వాళ్ళు బాగా మాట్లాడినా కూడా డైరెక్ట్ గా వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం తడబడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేస్తారు? సో గుడ్ మార్నింగ్, మీ పేరేంటి, నా పేరు ఇది, సో మీరు ఇక్కడ, మీరు ఇలా ఇలా ఉన్నారు, మీరు ఇక్కడ అటెన్షన్ పే చేయాలి, సో మీరు ఇలా క్లాప్స్ కొట్టండి, అలా క్లాప్స్ కొట్టండి, సో మీకు వెస్టిజ్ క్లాప్స్ తెలుసా, ఇలా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ క్షణంలో వాళ్ళు సెట్ రైట్ అవుతారనమాట. అంటే ఎస్, కొంచెం సేపు అందరినీ వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసుకొని కొంచెం సెట్ అవుతారు. సో ఎప్పుడైతే కొంచెం పబ్లిక్ నిమ్మలంగా అనిపిస్తుందో వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి భయం అని కాదు, ఒక్కసారిగా మాట్లాడాలి అని అంటే తొందరగా రావడం కొంచెం ఇబ్బంది పడతారు. సో దానికి ఏం చేస్తారు? స్టోరీ చెప్పడము, డైవర్ట్ చేయడము, లేకపోతే ఎదురుకుండా వాళ్ళ పేర్లు చెప్పించడము, సో వాళ్ళకి ఏం నచ్చిందని అడగడము, ఇలాంటివి చెప్పిస్తూ ఉంటారు. సో దీని వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆడియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క అటెన్షన్ ఏంటి అనేది గ్రాప్ చేస్తారు. రెండోది ఏంటి, వాళ్ళకి సెటిలైట్ అవ్వడానికి ఒక 1 మినిట్ టైం పడుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ అంటే ఒక ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా బాగా రావాలి అని అంటే ఏంటి అని అంటే మెయిన్ మనకి కొన్ని కావాలండి. ఏంటి అని అంటే మనకి 4 పీస్, 4 పీస్ అంటాం. ఏంటి అంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే చెప్పాలి అనుకున్నామో ప్లానింగ్ చేసుకోవాలి. ఈ రోజున నేను ఇప్పుడు చూడండి, గెస్ట్గా వెళ్తాం మనం ఒక చోటికి, గెస్ట్గా పిలుస్తారు. పిలిచినప్పుడు ముందు చెప్తారు, ఇట్లా ఆడియన్స్ ఇలా ఉంటారండి, ఇలా ఉంటారని చెప్పేసి చెప్తారు మనకి. ఎవరైనా సరే అండి, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి, ఇప్పుడు మేము ఒక చోట ఒక మీటింగ్ చేస్తున్నాం. మీటింగ్ దగ్గరకు ఒక గెస్ట్ ని పిలుస్తున్నాం మనం. పిలిచినప్పుడు గెస్ట్ సార్ మీరు గెస్ట్ గా వచ్చేయండి అంటే కాదు కదా. ఆ గెస్ట్ కి మన పీపుల్, మన దగ్గర ఉండే ఆడియన్స్ పల్స్ చెప్పాలి. అంటే ఆడియన్స్ కొత్త వాళ్ళ, ఆల్రెడీ లీడర్సా, లేకపోతే బిజినెస్ ఆల్రెడీ సగంలో ఉన్నారా, 16% ఉన్నారా, ఏం సబ్జెక్ట్ మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది వాళ్ళకి చెప్పాలి. ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కొత్త వాళ్ళైతే ఒక రకంగా ఉంటుంది, పాత వాళ్ళైతే ఒక రకంగా ఉంటుంది, లీడర్స్ అయితే ఒక రకంగా ఉంటుంది. అంటే అక్కడ మనుషులు బట్టి మన యొక్క సబ్జెక్ట్ అనేది మారుతుంది. చెప్పే ప్రజెంటేషన్ స్పీకర్ ఒక్కడే, కానీ అక్కడ ఎదురుకుండా ఆడియన్స్ బట్టి మన యొక్క సబ్జెక్ట్ అనేది మార్చుకుంటూ ఉండాలి. దానికి ప్లాన్ చేసుకోవాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి. మనం ప్లాన్ చేసుకోగానే సరిపోదు. సో ఈ రోజున ఇంతమంది ఉన్నారు, నేను దీన్ని ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ప్రిపేర్ ఫస్ట్ దాన్ని ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ చేసుకుందాన్ని ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలండి. లీడర్స్ యాక్చువల్లీ ఇది మేము మా ఎంబీఏ, మా హెచ్ఆర్స్లో ఒక సబ్జెక్ట్ అండి ఇది. ఇది ఏంటి అని అంటే, మేము జనరల్గా ఒక హెచ్ఆర్గా నలుగురిలో మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు? మాకు ఎంబీఏ చేసినప్పుడు ఇది మాకు ఒక ప్రాక్టికల్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే మీరు మన వైవా ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రాక్టికల్స్ ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు అడుగుతారు, మీరు ఎలా మాట్లాడతారు పబ్లిక్లో అని. ఎలా మాట్లాడతారు అంటే అప్పట్లో మనకు మేము చెప్పలేకపోయాం. బట్ మేము తెలుసుకుంది ఏంటి అని అంటే ఫస్ట్ మనం మాట్లాడాలంటే ప్రాక్టీస్ చేయాలి. అవునా? ఏం మాట్లాడుతున్నారు, టాపిక్ ఉండాలి. ఆ టాపిక్ని ఎలా మాట్లాడుతున్నారు అనేది ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ చేసిన దాన్ని ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ చేసిన దాన్ని ముందుకు పెట్టాలి. ఓకే. సో ప్లాన్ చేసుకున్నారు. ఓకే, ఈ రోజున నేను డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడదాం. ఈ టాపిక్ నేను ప్లాన్ చేసుకున్నా. ఓకే. దీనికి తగ్గట్టుగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. కానీ ప్రాక్టీస్ ఎలా చేస్తాను? చదవలేను కదా. ఎందుకంటే ఇది చదివితే, నేనేది చదివి అప్పచెప్పేది కాదు కదా. నేను నలుగురిలో ఎలా మాట్లాడతానో అనేది చూస్తారు వాళ్ళు. నా గెస్టర్స్ చూస్తారు, నా హ్యాండ్ మూమెంట్స్ చూస్తారు, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తారు, నేను నడిచేది చూస్తారు. బట్ ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే మీకు ఇచ్చే ఈ ఏకైక టిప్ ఏంటి అని అంటే మనం మిర్రర్ అండి. మేము అలాగే ప్రాక్టీస్ చేసాం. మిర్రర్, అద్దం ముందు నుంచొని ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏం చెప్పాలనుకున్నారు. సో కొత్త వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఇదేనండి టిప్. ఈ రోజు నుంచి మీరు అద్దం ముందు నుంచొని మీ గురించి మీరు చెప్పుకోండి. సో మీ గురించి, సో మై సెల్ఫ్ లారీ, నేను ప్రజెంట్గా క్రౌన్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. బిఫోర్ వెస్టేజ్, ఇలా వెస్టేజ్కి ఇప్పుడు వచ్చాను. ఇవన్నీ కూడా నేను కేవలం నేను అద్దం చూసుకొని ప్రాక్టీస్ చేసుకున్నా. ఇంతకుముందు మాకు మా హెచ్ఆర్లో కూడా ఇదే చెప్తారు, ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ అద్దం ముందు నుంచొని మాట్లాడండి.
ఎందుకో చెప్పనా అండి, ఎదుర్కొన్న వ్యక్తి అయినా సరిగ్గా గమనించకపోవచ్చు, బట్ మీ అద్దం, మీ యొక్క షాడో రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో 100% మిమ్మల్ని గమనిస్తుంది. ఎందుకు? మనం అద్దాన్ని చూసే మాట్లాడతాము, మన ఎక్స్ప్రెషన్ మనల్ని చూసే మనం మాట్లాడుతుంటాం. అప్పుడు అనిపిస్తుంది చిచి ఇది కరెక్ట్గా లేదు, చిచి ఇది కరెక్ట్గా రాలేదు, ఇక్కడ ఎక్స్ప్రెషన్ సరిగా రాలేదు అని చెప్పి మనమే దాన్ని ఒకటికి రెండు సార్లు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే కనుక మనం ఏదైతే ప్రజెంట్ చేయాలి అనుకున్నామో అది 100% వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 4 ప్రతి ఒక్కళ్ళం ఈ రోజు నుంచి ఈ 4 ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. మనం ఎక్కడైనా మాట్లాడాలి అంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ప్లాన్ చేసుకోవాలి ఏం మాట్లాడాలి. లీడర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఈ బిజినెస్లో మీరు మాట్లాడడానికి చాలా అద్భుతమైన అవకాశం ఉంటుంది. మనం ఇంట్లో మాట్లాడలేము, బయట మాట్లాడలేము, రోడ్డు మీద మాట్లాడలేము, ఎవరితో మాట్లాడలేము. కేవలం నెట్వర్క్ మార్కెటింగ్ మనం మీటింగ్స్లో మాత్రం మనం ప్రిపేర్ అయితే కనుక మామూలుగా అల్లాడించవచ్చు, అంత బాగా మాట్లాడొచ్చు అనమాట. సో ప్రతి ఒక్కళ్ళం ప్లాన్ చేసుకుందాం. టెస్టిమోనియల్, మనం టెస్టిమోనియల్తోనే స్టార్ట్ చేద్దాం. మనం ఏదైతే ఇద్దాం అనుకున్నామో ఒక్కొక్క టైం పెట్టుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, 5 minutesలో నేనేం చెప్పదలుచుకున్నాను, టక 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 పాయింట్స్ చెప్పాలి, అయిపోవాలి. సో ఈ 5 minutes అలారం పెట్టుకోవాలి. టైమర్ ఉంటుంది కదా, టైమర్ పెట్టుకోవాలి. టైమర్తోనే మేము ప్రాక్టీస్ చేసాం. టైమర్ 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 చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చాలా గొప్పగా చెప్పుకుంటాను ఏంటంటే అండి, ఏ మీటింగ్స్లో అయినా మా టీంలో మీరు తెలిసిన వాళ్ళు ఉంటే అడగచ్చు, నేను ఫస్ట్ చెప్తా మీకు ఎంత టైం ఇస్తారు నాకు అని అడుగుతా. వాళ్ళు ఏం చెప్పరు, జనరల్గా ఎవరు చెప్పరు అనుకోండి. సో ఒక అరగంట ఇస్తారంటే అరగంట ఇస్తాను, లేకపోతే 45 minutes ఇస్తానంటే నేను 40 minutesలో కానీ 43 minutesలో అయినా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. నేను హ్యాండ్ ఓవర్ చేసేస్తా, దానికి మించి నేను ఎక్కువ తీసుకోను. ఎప్పుడైనా వాళ్ళ డిస్కషన్స్ ఉంటే ఇంకొక 5-10 minutes ఎక్కువ అవుతుంది, కానీ నేను ఏదైతే టైం చెప్తానో దానికంటే ముందు ఒక 5 minutes ముందే ఇచ్చేస్తా. ఎందుకంటే ఆడియన్స్ అంతకు మించి ఎక్కువగా వాళ్ళ మైండ్ అనేది అక్కడ ఉండదు. సో మనం ఏదైతే చెప్పుకున్నామో అది ప్లాన్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రెజెంట్ చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏం ప్లాన్ చేసుకోవాలి అని అంటే, మనం ఏదైతే మాట్లాడాలి అనుకున్నారో, మన ఆడియన్స్ ఎవరున్నారో, ఏం చెప్పాలి అనుకున్నామో అది ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దీని తర్వాత ప్రిపేర్ అవ్వాలి. ఇందాక నేను మీకు చెప్పా కదా, ప్రిపేర్ అవ్వాలి అంటే నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా కొంతమంది చూడు, ఇప్పుడు పీపీటీస్ ఉన్నాయి, ప్రొజెక్టర్ ఉంది, ప్రొజెక్టర్లో మనం ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువతకి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు కావాలి అనేది మనం ఒక టాపిక్ అనుకుందాం. సో ఈ టాపిక్ని నేను ప్రిపేర్ చేయాలంటే యూత్ అంతా సంబంధించింది పెడితే బాగుంటుందా పీపీటీలో, లేదంటే హౌస్ వైఫ్స్, రిటైర్ అయిన పర్సన్స్, మిలిటరీ వాళ్ళు, డాక్టర్స్, ఇంజనీరింగ్స్ పెడితే బాగుంటుందా? వాళ్ళకి సంబంధించిందే పెట్టాలి. సబ్జెక్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో దానికి సంబంధించిందే పెట్టాలి. దాన్ని ఒక ప్రిపేర్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ప్రిపేర్ చేసుకోవాలి, ఒక పీపీటీ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం చేయాలి అనేది చివరికి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా క్వశ్చన్స్ మీరు అడగాలి. ఎనీ క్వశ్చన్స్ అని ఫస్ట్ మనం వాళ్ళని అడగాలి. వాళ్ళు అడగకపోతే వాళ్ళు విన్నారా లేదా అని చెప్పి మనమే మధ్యలో క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. దీన్ని మనం అట్రాక్ట్ చేసే స్కిల్స్ అంటారనమాట. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాము, కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి. టైమింగ్ 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 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఏదైనా చెప్తున్నాము అంటే టైమింగ్ తెలియదు, వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. మనం ఏదైనా పాయింట్ స్టార్ట్ చేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతాం. అలా కాదు, పర్ఫెక్ట్ టైం. ఈ రోజు నేను ఇది మాట్లాడాలంటే నేను మంజునాథ్ సార్ దీనిలో చాలా గమనించాను. ఏంటి అంటే ఆయన మీటింగ్స్లో నేను గమనించేది ఒక్కటేనండి, ఆయన ఎన్ని మాట్లాడినా కూడా ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఆయన టెస్టిమోనియల్ చెప్తూ ఒక చోట ఆగారు. ఆయన వాళ్ళ మదర్కి, వాళ్ళ వైఫ్కి, వాళ్ళ ఇంట్లో పిల్లలకి అందరినీ కలిపి మళ్ళీ తీసుకొచ్చి ఆయన టెస్టిమోనియల్ దగ్గర తీసుకొస్తారు. అంటే ఆ కనెక్టివిటీ మిస్ అవ్వకూడదు, ఆ టైమింగ్ అనేది మిస్ అవ్వకూడదు. ఇది నేను నేర్చుకున్నాను సార్ దగ్గర. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళని గ్రాప్ చేయాలి, అటెన్షన్ గ్రాప్ చేయాలి. అటెన్షన్ అంటే వాళ్ళని కూర్చోబెట్టి స్టాండ్ సెట్ అంటే చిన్న చిన్న యాక్టివిటీస్. నేనైతే కొన్ని దగ్గర యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటా. అంటే ఎలా యాక్టివిటీస్ అంటే జనరల్గా ఒక 10 మంది కూర్చున్నారు, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చున్నారు అనుకోండి, తొందరగా వాళ్ళు వెంటనే రమ్మని నేను ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే ఎవరు రారు, ఎవరు వినడానికి ఇష్టపడరు. నేను గురించి మాట్లాడి ఒక 2 నిమిషాలు నవ్వించాలి, నవ్వించి వాళ్ళు ఎలా ఏంటనాలి. నేను వాళ్ళ కొన్ని కొన్ని యాక్టివిటీస్, నేను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎత్తండి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి అని చెప్పేసి అంటూ ఉంటాను. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ ఫస్ట్ కొద్దిగా టెన్షన్ పే చేస్తుంది. ఓకే మేడం ఏదో చెప్తున్నారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ అనేది మనం గ్రాప్ చేయాలి. తర్వాత మెయిన్ థీమ్లోకి రావాలి, తర్వాత కన్క్లూజన్ అనేది రావాలి. అసలు ఎందుకు చెప్తున్నాం, మనము ఏం టాపిక్ గురించి చెప్తున్నాం, ఇది యొక్క ఆ మెసేజ్ అనేది క్లియర్గా ఇవ్వాలి. ఎప్పుడు మీ ఇంట్రొడక్షన్ ఒకటి, మీ ల్యాండింగ్ మీరు ఏదైతే ఉందో
టేక్ ఆఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ల్యాండింగ్ కూడా ఏదైతే మనం లాస్ట్లో కన్క్లూడ్ చేస్తున్నారో చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం సక్సెస్ అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేగాని నెక్స్ట్ ప్రాంప్ట్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ సబ్జెక్ట్ అనేది కీవర్డ్స్లో కానీ చిన్న చిన్న వర్డ్స్లో ప్రిపేర్ అవ్వాలి. విజువలైట్స్ అంటే మన ఇమేజెస్లో కానీ లేకపోతే ఇలా పీపీటీ రూపంలో కానీ మనం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇది చూసారు కదా, చాలా చాలా ఇంపార్టెంట్ మన వాయిస్. ఇందాక నేను చెప్పినట్లయితే మన పిచ్ వాల్యూమ్, మన పిచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ దాన్ని కరెక్ట్గా మన ఆడియన్స్ని చూసుకొని మనం మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి అనుకుంటే మనకు చూడండి, మనం వెస్టేజ్ గురించి చెప్తున్నప్పుడు ప్రౌడ్ టు బి ఎ వెస్టేజియన్ అని చెప్తాం. చెప్పినప్పుడు మన వాయిస్ ప్రౌడ్ టు బి అన్ వెస్టేజియన్ అంటే ఎలా ఉంటుంది, గట్టిగా చెప్తే ఎలా ఉంటుంది, అది డిఫరెన్స్. అలా మన వాయిస్ మనం మాట్లాడే దాన్ని బట్టి మనం ఎక్కడ అవసరమో దాన్ని బట్టి మనం మారుస్తూ ఉండాలి. అర్థమయ్యేలాగా ఉండాలి. ఎదురుకుండా వాడిని హర్ట్ చేసేలాగా ఉండకూడదు. ఒక ప్లీజింగ్గా ఉండాలి. గట్టిగా మాట్లాడినా కూడా మంచిగా ఉండాలండి. గట్టిగా మాట్లాడినా కూడా స్వీట్గా ఉండాలి మన వాయిస్. ఓకే. నెక్స్ట్ మన డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా మా చిన్న రిక్వెస్ట్, ఈవినింగ్ టైంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా వీడియోస్ ఆన్ చేస్తే నీట్గా డ్రెస్ కోడ్తో ఉంటే గనక చాలా బాగుంటుంది. నేను బ్లేజర్స్ ఇవన్నీ వేసుకోమని చెప్పను. జూమ్ సెషన్స్ విన్నప్పుడు మనం వేసుకునే డ్రెస్ నీట్గా ఉండాలి. అండ్ మన పోస్చర్స్ కూడా, చాలా మంది పడుకొని డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్తో మీటింగ్స్ వింటూ ఉంటారు. అలా వినడం వల్ల అటెన్షన్ అనేది గ్రాప్ చేయలేం మనం. మనకు కాకుండా పక్కన ఎవరు, ఇప్పుడు నేను చెప్తున్నా మీరు ఏం చేస్తున్నారో నాకు కనిపించకపోవచ్చు, బట్ వేరే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇలా స్క్రోల్ చేయడం వల్ల మీరున్న పొజిషన్ వాళ్ళని అటెన్షన్ అనేది పోతుంది, కాన్సన్ట్రేషన్ అనేది పోతుంది. అలా కాకుండా నీట్గా ఉండాలి. మన అపియరెన్స్ అనేది చాలా బాగుండాలి. ఈ రోజున మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మన యూనిఫామ్స్ ఉన్నాయి, యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి. అండ్ జెంట్స్ అయితే మనకి బ్లేజర్ వేసుకుని బ్లాక్ షూ వైట్ మీన్ బ్లాక్ షర్ట్, సారీ బ్లేజర్, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ షూ ఇవన్నీ కూడా ఉంటాయి, అవునా? సో ఒక బిజినెస్ మ్యాన్కి కాన్ఫిడెన్స్ ఇచ్చేది యూనిఫామ్. అండ్ స్ట్రాంగ్ కలర్స్ అండి. జనరల్గా చూడండి, మనకి ఎక్కడైనా మన కాన్ఫిడెన్స్ పెంచాలి అంటే లైట్ కలర్స్ కంటే కూడా డార్క్ కలర్స్, అందులో బ్లూ అండ్ వైట్ అండ్ బ్లాక్ అనేది మనకి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగా పెంచుతుంది జనరల్గా. అందుకే కదా మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి మన యూనిఫామ్ బ్లూ కలర్ అండ్ జెంట్స్కి వచ్చేసి బ్లాక్ అండ్ వైట్. సో ఈ కాన్ఫిడెన్స్ ఈ డార్క్ కలర్స్లో ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇగో ఇలా నీట్గా రెడీ అయ్యి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా మంచి పెన్ పెట్టుకోవాలి. మంచి మన దగ్గర ఎలాగో మనం లేడీస్ ఏదైతే ఉన్నాయో మన హ్యాండ్ బ్యాగ్లో మంచి బుక్ తీసుకుని వెళ్తాం. నీట్గా వెళ్ళాలండి. ఇక్కడ కూడా మనం ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే నీట్గా వెళ్ళడం ద్వారా ఎదురుకుండా వినే వాళ్ళకి చాలా వినాలి అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూడండి, మనం పైన లాగా వెళ్తే బాగుంటుందా, కింద వాళ్ళలాగా వెళ్తే బాగుంటుందా? ప్రొఫెషనల్స్ లాగానే వెళ్ళాలి. నాన్ ప్రొఫెషనల్స్ ఇవన్నీ ఏంటంటే మాకు వీకెండ్స్లో సాటర్డే సండేస్ కానీ ఫ్రైడే వీకెండ్స్ వచ్చేస్తాయి. వీకెండ్స్లో వచ్చినప్పుడు మేము ఇలా రెడీ అయ్యి వెళ్తాం జనరల్గా. అలా ఉన్నప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్లో అలా ఉంటారు. అదే నార్మల్ డేస్లో ప్రొఫెషనల్స్ లాగా ఉంటారు. సో అలా ప్రొఫెషనల్గా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది పాజిటివ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుందండి. మనం ఎవరి స్టైల్ని మనం కాపీ కొట్టకూడదు. మనకంటూ మన స్టైల్ ఉంటుంది. 100% ప్రతి ఒక్కరికి ఆ స్టైల్ ఉంటుందండి. కొంతమందికి మాట్లాడే స్టైల్ ఉంటుంది, మాట్లాడుతూ నవ్వే స్టైల్ ఉంటుంది, అట్రాక్ట్ చేసుకునే స్టైల్ ఉంటుంది. మనకి మనం ఎలా ఉంటామో మనలాగే ఉండాలి. ఎవరిని కాపీ కొట్టకూడదు. ఎవరినైనా కాపీ కొడితే ఏముందంటే తెలిసిపోతుంది ఈజీగా, అరే వీళ్ళు వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు అనుకుంటారు. అలా కాకుండా మన ఓన్ స్టైల్ని మనం చేయాలి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మనం నోట్ చేసుకుని వెళ్ళాలి. ఈ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్తున్నాం కదా, మీరే 4-5 క్వశ్చన్స్ రాసుకుని వెళ్ళాలి. మీ మొత్తం సెషన్ అయిపోగానే లాస్ట్లో మనమే అడిగేయాలి క్వశ్చన్స్. ఓకే, మీరు ఇవన్నీ విన్నారు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ చెప్పిన తర్వాత మన నెక్స్ట్ వచ్చే లీడర్ ఏదైతే చెప్తారో, సో మీరందరూ విన్నారు కదా ఇప్పుడు సార్ చెప్పిన ప్లాన్. సో ఇందులో మనకి కార్ రావాలంటే ఏం చేయాలి అనేసి అడుగుతూ ఉంటారు. మనకి హౌస్ రావాలంటే ఏం చేయాలి, మనకు ఎంతమంది కావాలి, మనకు 1 lakh రావాలంటే, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇవన్నీ మనం నోట్ చేసుకుని వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుందంటే అవతల పర్సన్కి మనం ఏదైతే చెప్తున్నామో అది అర్థమవుతుందా లేదా అని మనకి క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ మెటీరియల్ తీసుకుని వెళ్ళాలి. మెటీరియల్ అంటే మన యొక్క టెస్టిమోనియల్స్ కానీ ఫోన్లో, చాలా మంది ఫోన్లో ఉన్నాయి, కొంతమందికి బుక్స్ ఉన్నాయి, కార్డ్ బుక్స్ ఉన్నాయి.
అండ్ డెమో కిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం తీసుకొని పోవాలి. అండ్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది ప్రతి ఒక్కరం చెప్తాం మనం. చూడండి, ఫస్ట్ పర్ఫెక్ట్ పియుఆర్ అని రాసాం, తర్వాత పివిఆర్ అని రాసాం, తర్వాత పిఈఆర్ అని రాసాం. అంటే అది చెయ్యంగా 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 మనం చేసే పని 100% పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఇందాక నేను చెప్పానే మీకు, రిహార్స్ చేయాలి. రిహార్సల్స్ అంటే ప్రాక్టీస్ చేస్తూ 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 ఉండాలి. ఎక్కడ? అద్దం ముందు. అద్దానికి మించిన ఫ్రెండ్ ఎవరు లేరు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాన్, ప్రిపేర్, ఓకే, ప్రాక్టీస్ అండ్ ప్రెజెంట్, ఈ 4 ప్రిపేర్ అవ్వండి. అది ఎక్కడ? మన అద్దం ముందు. సో ఎప్పుడైతే మన అద్దం ముందు బాగా ప్రిపేర్ అవుతామో మనం మనం 100% పర్ఫెక్ట్ అండి. అది ఇంకెవ్వరు కూడా చెప్పక్కర్లా. ఎందుకు అంటే మనల్ని మనల్ని అంచనా వేయగలిగింది ఎవరు అంటే ఏకైక పర్సన్ అది మనమే. ఓకే. నెక్స్ట్, ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం పొలైట్గా, అండ్ ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం మాట్లాడే వాళ్ళకి ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, మన ఐస్, మన టోన్, మన స్మైల్ చాలా 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 ఇంపార్టెంట్. ఆడియన్స్ని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయాలంటే మనకి చిన్న చిన్న సింపుల్ యాక్టివిటీస్ చేయించాలి. ఒక 1-2 minutes వాళ్ళని ఎంగేజ్ చేసి మళ్ళీ బ్యాక్ టు అవర్ మీటింగ్. మనం మీటింగ్ బోర్ కొట్టించకూడదండి, అంతే. స్ట్రాంగ్ స్టార్ట్ చేయాలి, ఆడియన్స్ని గ్రాప్ చేయాలి, ఐ కాంటాక్ట్ ఇవ్వాలి, మధ్య మధ్యలో జోక్స్ వేయాలి, స్మైల్ ఇవ్వాలి. అండ్ దీంతో పాటు మనం ఏదైతే చెప్పాలన్నా ఫట్ ఫట్ చెప్పేయాలి, అంతే. నెక్స్ట్ ఇలా ఉంటుంది. కొంతమంది చూడండి, జనరల్గా స్పీకర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మనం మాట్లాడేటప్పుడు 7% మాత్రమే మనం రాసేదానికి చూస్తారు, ఎక్కువ చూడరు. అండ్ మనం మాట్లాడేదానికి 38% మాత్రమే రియాక్ట్ అవుతారు. అదే మనము ఈ పీపీటీస్లో కానీ పిక్చర్స్లో కానీ ఏదైనా చూపించామనుకోండి, 55% పీపుల్ దానికి అట్రాక్ట్ అవుతారు. ఇది మనకి ఒక హెల్ప్ఫుల్ అన్నమాట. టెస్టిమోనియల్స్, విజువల్స్ మనం డెమోస్ చేస్తాం. ఎందుకు డెమోస్ చేస్తాం చూడండి, మనం ప్లాన్ చెప్పేదానికంటే కూడా డెమోస్కి ఎక్కువ కనెక్ట్ అవుతారు. అంటే కళ్ళతో చూసేదాన్ని మాత్రమే ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఓకే. చూడండి, మనం సరిగ్గా చెప్పేది చెప్పలేదు అనుకో, ఇలా నిద్రపోతూ ఉంటారు. ఏదైతే మనం చెప్పాలనుకున్నామో అది అలా సాగదీస్తూ మనం చెప్పాలనుకున్నది ఎక్కువ టైం పడితే ఇది ఇలా నిద్రపోతుంటారు. అంటే వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ చూపించరు. ఏదైనా ఒక పర్సన్ మైండ్ ఏదైతే ఉందో మినిమం 40 to 45 minutes మాత్రం మన స్వాధీనంలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఎంగేజ్ చేసి ఇంకొంచెం సేపు పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ సేపు గంటలు గంటల సేపు కూర్చున్నా కూడా వాళ్ళ మైండ్ అనేది వెళ్ళదు. ఓకే. సో ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే, మనకు ఒకవేళ ఇవన్నీ ఫేస్ చేస్తున్నాము అంటే ఎప్పుడొస్తాయి? ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, మనం ఏదైతే చెప్తున్నామో అది ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకోకపోవడం వల్ల, మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తాం. ప్రజెంటేషన్ స్కిల్స్ ఎప్పుడు జీరో అంటే ఫెయిల్ అవుతాయో, ఎప్పుడు ఫెయిల్ అవుతాయి అంటే ఇవన్నీ లేకపోవడం వల్ల, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల. మనం చెప్పేది అది చూడండి, కొంతమంది చెప్పేటప్పుడు చాలా బోరింగ్ ఉంటుంది. అదే కొంతమంది చెప్పేటప్పుడు చూడండి యాక్టివ్గా ఉంటుంది. ఎందుకు? వాళ్ళని గ్రాప్ చేస్తారు, మాట్లాడేటప్పుడు నవ్విస్తారు, ఇలా అంటారు అలా అంటారు, మధ్య మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమి చెప్పకపోయినా కూడా వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఏంటి, చాలా అది ఒక రకమైన ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అరే వాళ్ళు చెప్పే 5 నిమిషాలైనా వాళ్ళ ఫేస్లో యాక్టివిటీ లేకపోయినా, వాళ్ళ ఫేస్లో యాక్టివ్గా నవ్వు లేకపోయినా, వచ్చాము ఏదో చదువుకుంది చెప్పేసాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉంటే గనక ఎదురుకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఈరోజు మీరు చూడండి, నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ 1 hour చెప్పంటాను. సో మోస్ట్లీ నేను ఆల్మోస్ట్ నేను ఒక స్మైల్తోనే చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడూ అలాగే ఉండి మాట్లాడుతూ ఉంటాను. చాలా ఎంతో బాధ వస్తే కానీ నేను తొందరగా బయటపడను. అది కొద్దిగా నా డియర్ అండ్ వన్స్ దగ్గరే బయటపడతాను కాబట్టి జనరల్గా అలాగా అంత బయటపడేంత అవకాశం కూడా తొందరగా ఇవ్వను నేను. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన ఫేస్లో కనిపించాలి. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ అయితే కనుక ఇంకో ఇలా ఉంటాయి ఫేసెస్. హ్యాపీ. సో ఈరోజు చూడండి ఎన్ని ఎన్ని హ్యాండ్స్ రైస్ చేస్తారు, అంతే కదా. సో ఇది బాగుంది అని అంటే కనుక చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తారు. సో అలాగా మనం చెప్పేది ఏదైతే క్లియర్గా ఉందో 100% మనం చెప్పేది క్లియర్గా వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ కన్క్లూజన్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఈ కన్క్లూజన్ని కూడా మనం బాగా ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ఎప్పుడైతే టేక్ ఆఫ్ కరెక్ట్గా ఉంటుందో దాని ల్యాండింగ్ కూడా అంతే కరెక్ట్గా ఉండాలి. అంతే కదండి. ఇప్పుడు మనం ఫ్లైట్కి వెళ్ళినప్పుడు నీట్గా మెల్లగా టేక్ ఆఫ్ అవుతుంది.
డౌన్ అయ్యేటప్పుడు కూడా చూడండి స్లోగా డౌన్ అయ్యి అప్పుడు ల్యాండ్ అవుతుంది. అవునా? సో అలా ఉన్నప్పుడు మనం చెప్పేది అయితే ఉందో ఇలా తీసుకెళ్ళి అందరినీ ఒక 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 దీనిలో ఉంచేస్తాం. ఆ తీసుకురావడం కూడా వెనకాల నుంచి ఓకే అయిపోయిందండి అనగానే ఒకసారి అందరు అలాగే చూస్తారు. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తూ ఉంటామండి మనం. ఆ ఇంట్రెస్టింగ్ చెప్తున్నప్పుడు లేదా ఒక సెంటిమెంటల్ వాళ్ళని ఏడిపించేస్తూ ఉంటాం మనం. ఏడిపించినప్పుడు మనం ఓకేనండి సడన్ గా అంతా చెప్పేసి ఓకే అండి నా సెషన్ అయిపోయింది థ్యాంక్ యూ అనగానే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఆ ఎమోషనల్ లోనే ఉన్నారు. వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొని రావాలి. అక్కడి నుంచి మళ్ళీ ల్యాండ్ చేసి అప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి మనం వాళ్ళని కరెక్ట్ గా కన్క్లూజన్ అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు అవుతాయంటే మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా అవుతాయి. సో ఫైనల్గా ఇన్ని క్వశ్చన్స్ అని ఖచ్చితంగా వాళ్ళని అడగాలండి. ఎందుకు అంటే ఖచ్చితంగా అడగడం ద్వారా మనము ఏదైతే వాళ్ళకి చెప్తున్నామో అది వాళ్ళకి ఫ్రీగా ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మనం చెప్పాలి అనుకుంది ఏదైతే ఉందో అది క్రిస్టల్ క్లియర్గా చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో మనం ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. సో మనం డెవలప్ అవ్వాలి అంటే ఎంతైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఇంపార్టెంటో దీంతో పాటు మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్లో మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతైతే ఇంపార్టెంటో దాంతోపాటు ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని మీరు పాటిస్తారు అని చెప్పి కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్.